నమస్కారం. పూల వెన్నెల కథలకు స్వాగతం. మనం 5 ప్రశ్నలు అనే జానపద కథ వింటున్నాం. 4వ భాగం. మరునాడు ధీరసింహుడు సులోచన వద్దకు వెళ్ళగా ఆమె ఉచిత మర్యాదలతో అతన్ని కూర్చోబెట్టి తన సమస్య ఇలా చెప్పింది. నైరుతి దిక్కున ఒక మాయా స్నానాల గది ఉన్నది. దాని పుట్టుపూర్వోత్తరాలు నాకు చెప్పాలి అనేసరికి యథాప్రకారం గడువు తీసుకుని ధీరసింహుడు నైరుతి దిక్కుగా బయలుదేరాడు. కొంత దూరం వెళ్లేసరికి అతనికి ఒక పట్టణం కనిపించింది. ఆ పట్టణం పొలిమేర దాటగానే ఒక బావి కనపడింది. ఆ బావి దగ్గర దుఃఖంతో ఉన్న ఒక ముసలి దంపతులను, వారి చుట్టూ మూగిన చాలామంది జనాన్ని అతను చూశాడు. ఈ చిత్రం ఏమిటా అని ధీరసింహుడు అక్కడి వాళ్లను అడిగేసరికి, అయ్యా, ఈ ముసలివాళ్లకు ఒక్కగానొక్క కొడుకు. వారం రోజుల కిందట పాపం అతనికి పిచ్చెత్తి గభీమని ఈ బావిలో దూకాడు. పోనీ దూకినవాడు చచ్చాడా అనుకుందామా అంటే ఇప్పటి వరకు వాని శవం పైకి తేలలేదు. అందుకని ముసలివాళ్లు నిద్రాహారాలు లేక ఇలా విలపిస్తున్నారు అంటూ వారు చెప్పారు. ధీరసింహుడు ఒక్క నిమిషమైనా ఆలస్యం చెయ్యక ఆ వృద్ధులతో, మీరు దుఃఖించక ఇక్కడనే వేచి ఉండండి. ఒక్క చిటికెలో మీ అబ్బాయిని తీసుకువచ్చి మీ ఎదుట పెడతాను అని చెబుతూనే బావిలోకి దూకాడు. అతని ఈ సాహసానికి అందరూ ఆశ్చర్యపోయారు. అతను ఆ బావిలో దూకి లోతుకంటా పోయేసరికి కాలికి నేల తగిలింది. ధీరసింహుడు ఆగి అటూ ఇటూ చూడగా ఒక రహస్య ద్వారం కనపడింది. ఆ ద్వారం గుండా పోయి అతను ఒక పూలతోట చేరుకున్నాడు. తోటలో ఒక దివ్య భవనం కనపడేసరికి అతడు ధైర్యంతో ఆ భవనంలో ప్రవేశించాడు. భవనం మధ్యని ఒక పెద్ద హాలు ఉన్నది. హాలంతా దేదీప్యమానమైన మణిదీపాలతో వెలిగిపోతున్నది. అక్కడ చాలామంది దేవతా స్త్రీలు కూర్చొని ఉన్నారు. వారి మధ్య చుక్కలలో చంద్రుని వలె అపురూప సుందరమైన ఒక రాజకుమారి, ఆమె పక్కన ఒక చక్కటి రూపసి అయిన యువకుడు కూర్చొని ఉన్నారు. రాజకుమారి దేవతా స్త్రీయే, కానీ యువకుడు మాత్రం మానవజాతికి చెందినవాడు. ఈ యువకుడు ముసలి దంపతుల కుమారుడే అయి ఉంటాడని ధీరసింహుడు వెంటనే గ్రహించి ఆ యువకుణ్ణి పేరు పెట్టి పిలిచి, అబ్బాయి, నీ తల్లిదండ్రులు పాపం నీకోసం ఒక్క పెట్టుగా శోకిస్తూ ఉంటే నీవిక్కడ విలాసాలతో ఇలా కాలం గడపడం న్యాయమేనా అని అడిగేసరికి యువకునికి తన తల్లిదండ్రుల సంగతి జ్ఞాపకం వచ్చి సిగ్గుతో తల వంచుకున్నాడు. అప్పుడు ధీరసింహుడు జాలి పుట్టించే మాటలతో ఆ ముసలి తల్లిదండ్రుల స్థితిని వర్ణించి చెప్పేసరికి రాజకుమారి మనస్సు కరిగిపోయి యువకుడు తల్లిదండ్రులను చూసి రావటానికి అనుమతించింది. ధీరసింహుడు యువకుణ్ణి వెంట పెట్టుకు వస్తూ, అబ్బాయి, అసలు నీవు ఈ బావిలో ఎందుకు దూకావు అని అడిగేసరికి అతను ఇలా చెప్పనారంభించాడు. ఒకనాడు నేను బావి దగ్గర నిలబడి ఉండగా బావిలో దేవతా స్త్రీలు కనిపించారు. అప్పటినుంచి నాకు పిచ్చెత్తినట్టయి ఉండబట్టలేక ఒకరోజున అందులో దూకేశాను అని యువకుడు తన కథ చెప్పగానే ధీరసింహుడు అతణ్ణి బయటకు తీసుకువచ్చి తల్లిదండ్రులకు అప్పచెప్పాడు. బతికి వచ్చిన కొడుకును కళ్ళారా చూసుకున్న ఆ తల్లిదండ్రుల సంతోషానికి మేరలేకపోయింది. వాళ్లు పుత్రభిక్ష పెట్టిన ధీరసింహుణ్ణి వేనోళ్ల పొగిడి దీవించారు. అక్కడి నుంచి ధీరసింహుడు మళ్లీ తన తోవను తను పోతూ ఉండగా ఒక పట్టణం తగిలింది. అక్కడ మాయా స్నానాల గదిని గురించి ఎవరిని అడిగినా మాకు తెలియదంటే మాకు తెలియదన్నారు. కానీ చివరికి ఒక వృద్ధుడు మాత్రం ధీరసింహుణ్ణి చూసి, నాయనా, ఆ స్నానాల గది వద్దకు వెళ్ళినవాడెవ్వడూ తిరిగి రాలేదు. అందుకనే ఆ పట్టపు రాజు గది లోపలకు ఎవ్వరూ పోకుండా కాపలా పెట్టాడు. వృధాగా ఎందుకు ప్రాణాలు పోగొట్టుకుంటావు? నా మాట విని తిరిగిపో అన్నాడు. ధీరసింహుడు ఎంతమాత్రమూ చెల్లించక చెబితేగాని వీలులేదన్నాడు. అందుచేత తప్పనిసరి అయ్యి వృద్ధుడు ఆ మాయా స్నానాల గది ఉండే పట్టణానికి దారి చెప్పాడు. వృద్ధుడు చెప్పిన తోవనే వెళ్ళి ధీరసింహుడు ఆ పట్టణం చేరుకున్నాడు.
అప్పటినుంచి ధీరసింహుడు రోజుకొక రకపు చిత్రమైన బహుమానాలు తీసుకొని వెళ్ళి రాజుకు సమర్పిస్తూ ఉండేవాడు. రాజు చాలా సంతోషించేవాడు. ఇలా ఉండగా ఒకనాడు రాజు ధీరసింహునితో, ఎప్పుడూ నీవే నాకెన్నో బహుమతులను ఇస్తున్నావు, కాని నన్ను ఎన్నడూ ఏమీ కోరవేమిటి అనేసరికి, నా కోరిక తప్పక తీరుస్తారా అని అడిగాడు ధీరసింహుడు. అందుకు రాజు సంశయించక అడగవలసింది, నా రాజ్యం కావాలన్నా ఇస్తాను, చివరకు నా ప్రాణాలు కోరినా అర్పిస్తాను అని అభయమిచ్చాడు. ఈ వాగ్దానం తెలుసుకొని ధీరసింహుడు, అయితే రాజా, మాయా స్నానాగారంలోకి వెళ్లడానికి అనుమతి ఇప్పించండి అని కోరాడు. పాపం రాజు చిక్కులో పడ్డాడు. అక్కడికి ధీరసింహుడు వెళ్లడం రాజుకు సుతరామూ ఇష్టం లేదు. అయినా మాట తప్పటానికి వీల్లేదు. నీకీ సలహా ఏ పాపాత్ముడో చెప్పి ఉంటాడు, ఆ మాయలో పడ్డవాళ్లెవ్వరూ తిరిగి రాలేదు, కనుక ఇది తప్పించి మరేదైనా కోరుకో అని అనేక విధాల నచ్చచెప్పి చూశాడు. కాని ధీరసింహుడు వినలేదు. చేసేది లేక దుఃఖిస్తూనే రాజు చీటీ రాసి ఇచ్చాడు. ఆ చీటీ తీసుకొని ధీరసింహుడు మాయా స్నానాల గది వద్దకు వెళ్ళాడు. ద్వారం దగ్గర ఒక పలక మీద, ఈ మాయలో పడ్డవాళ్లెవ్వరూ తిరిగి రాలేదు అని వ్రాసి ఉన్నది. అక్కడ చాలామంది ఫారావాళ్లు కాపలా కాస్తున్నారు. వాళ్లు కూడా ధీరసింహునికి అనేక విధాల నచ్చచెప్పి చూశారు. కాని లాభం లేకపోయింది. విధి లేక వాళ్లు తలుపులు తెరిచి ధీరసింహుణ్ణి లోపలికి పంపించారు. ధీరసింహుడు లోపలికి వెళ్లాడో లేదో తలుపులు దభీమని వాటంతట అవే మూసుకున్నాయి. అతను వెనక్కి తిరిగి చూచేటప్పటికీ తలుపులూ లేవు, గోడలూ లేవు. మరికొంత దూరం వెళ్లేసరికి ఒక మంగళి ఎదురు వచ్చి ధీరసింహుణ్ణి ఒక విశాలమైన గదిలోకి తీసుకుపోయాడు. గది అద్దంలా శుభ్రంగా ఉంది. ఆ మంగళి ఒక తొట్టెలో చన్నీళ్లు, వేడినీళ్లు కలిపి 2 చెంబులు నీళ్లు ధీరసింహునికి పోసి ఒళ్ళు తోమాడు. 3వ చెంబు నీళ్లు పోసేసరికల్లా ఢామ్ అని ఒక పెద్ద శబ్దం పుట్టి చీకటి కమ్మింది. ధీరసింహుడు కళ్ళు తెరిచి చూసేటప్పటికీ మంగళి, తొట్టె, చెంబు అన్నీ మాయమైనాయి. కాని నీరు మాత్రం అంతకంతకు పొంగిపోయి ధీరసింహుని గొంతుకు వరకు వచ్చింది. ఇదేమిట్రా భగవంతుడా అని అతను చింతిస్తూ ఉండగా గది పైన కప్పుకి వేలాడుతున్న గొలుసు ఒకటి కంటపడింది. ఒక్కసారిగా అతను ఎగిరి ఆ గొలుసు పట్టుకులాగాడు. వెంటనే మళ్లీ పెద్ద శబ్దమై కటిక చీకటి కమ్ముకుంది. ధీరసింహుడు కళ్ళు తెరిచేసరికి ఆ గది లేదు, నీళ్లూ లేవు. శుభ్రమైన పొడి నేలను అతను నిలబడి ఉన్నాడు. అక్కడి నుంచి ధీరసింహుడు ఎంత నడిచినా అంతూలేదు, పొంతూలేదు. అతనికి అమితంగా ఆకలయింది. సమీపంలోనే కొన్ని ఫలవృక్షాలు కనిపించగా ఆ పళ్ళు కోసుకొని తిన్నాడు. కాని అవి ఎన్ని తిన్నా ఆకలి తీరలేదు. అలానే ధీరసింహుడు కొంత దూరం పోగా ఒక మండపం కనిపించింది. ఆ మండపం చుట్టూ వేల కొద్దీ రాతి విగ్రహాలు పడి ఉన్నాయి. జీవం మాత్రం లేదు, కాని చూడడానికి అవి అచ్చు మనుష్యులలాగానే కనబడుతున్నవి. ఆ మండపానికి ఎదురుగా రాతి అరుగు మీద ఒక ధనస్సు, బాణాలతో నిండిన అంబుల పుది కనిపించినవి. ధీరసింహుడు మెల్లగా ఆ మండపం దగ్గరికి వెళ్లి చూడగా దాని కప్పుకి ఒక పంజరం వేలాడుతోంది. ఆ పంజరంలో పంచవన్నెల రామచిలుక ఉన్నది. ఆ సమీపంలో ఒక రాతి పలక మీద ఇలా వ్రాయబడింది: 1000 సంవత్సరాల క్రిందట శ్రీహర్షమహారాజు వేటకు వెళ్లగా ఆయనకు ఒక కొండ దగ్గర అపురూపమైన ఒక జీవమణి దొరికింది. అటువంటి మణి ఈ భూలోకంలో మరెక్కడా లేదు. ఆయన చనిపోయే ముందు ఆ మణిని ఈ చిలుక చేత మృంగించి, చిలుకను ఒక పంజరంలో బంధించి, ఈ మాయా స్నానాల గదిని సృష్టించి చిలుకని స్నానాగారంలో ఉంచాడు. ఈ మాయను ఛేదించి మణిని పొందటానికి ఒక్కటే ఉపాయం ఉంది.
రాతి అరుగుపైన ఉన్న ధనస్సుకు బాణం ఎక్కుపెట్టి 3 దెబ్బల లోపల చిలుక ఎడమ కన్ను మీద కొట్టాలి. అలా కొట్టలేనివాడు వెంటనే శిలగా మారిపోతాడు. ఇది చదివి ధీరసింహుడు 4 వేపులా పడివున్న రాతి విగ్రహాలు చూచేసరికి సంగతి అంతా అర్థమైపోయింది. ఈ మాయలో పడి ఆకలి దప్పులతో ఎలాగూ చావక తప్పదు కదా, అయినా అదృష్టం ఎలా ఉంటుందో తేల్చుకుందాం అనుకొని ధీరసింహుడు బాణం ఎక్కుపెట్టి గురిచూసి వదిలాడు. దెబ్బ తగులుతుందనగా చిలుక పక్కకు తప్పుకుంది. వెంటనే ధీరసింహుని ఒళ్ళు మోకాళ్ల వరకు రాయిగా మారిపోయి కాళ్ళు లేవలేదు. ఎలానో శ్రమపడి 2వ బాణం వదలగా అది కూడా తప్పిపోయింది. అందుచేత అతను నడుము వరకు రాయిగా మారిపోయాడు. పట్టు వదలక 3వసారి అతను బాణం వదిలేసరికి అది సరాసరి పోయి చిలుక ఎడమ కంటికి తగిలింది. దెబ్బతో చిలుక పంజరంలో నుంచి బయటికి వచ్చేసింది. వెంటనే మేఘాలు కమ్మి మెరుపులతో ఉరుములతో అపరిమితంగా వర్షింపనారంభించింది. మొదట ధీరసింహుడు ఇంకేముంది, నేను రాతి విగ్రహమైపోయాను అనుకున్నాడు. కాని మరికొంచెం సేపటికే సద్దుమణిగింది. అతను కళ్ళు తెరిచి చూసేటప్పటికీ స్నానాగారము, చిలుక అన్నీ మాయమైపోయినాయి. కొంత దూరంలో మణి మాత్రం ధగధగా మెరిసిపోతున్నది. ధీరసింహుడు పరిగెత్తుకొని వెళ్ళి ఆ మణిని తీసుకొని రాతి విగ్రహాలకు తాకించేసరికి వాటన్నిటికీ మామూలు స్వరూపాలు వచ్చేసి ఆ మనుష్యులందరూ ధీరసింహుని చుట్టూ మూగారు. ఈనాటికి తమకు ముక్తి కలిగించిన ధీరసింహుణ్ణి వాళ్లు అనేక విధాల పొగడజొచ్చారు. ధీరసింహుడు వీరినందరినీ వెంటబెట్టుకొని వెళ్ళి పట్టపురాజుతో ఈ సమాచారమంతా చెప్పాడు. ఇది విని రాజు కూడా ధీరసింహుని సాహసానికి, పట్టుదలకు, ఉపకారబుద్ధికి మెచ్చుకొని చాలా సంతోషించాడు. ఆ రాజు ధీరసింహునికి అనేకమైన కానుకలిచ్చి సన్మానించి అతని వెంట సులోచన ఉండే నగరానికి తన భటులను తోడిచ్చి పంపాడు. ధీరసింహుడు వచ్చినట్లు తెలియగానే సులోచన ఉచిత మర్యాదలతో అతన్ని ఆదరించి కూర్చోబెట్టి అతను చెప్పినదంతా శ్రద్ధతో విన్నది. చివరకు ఆమె, ధీరసింహ, నీవు మా స్నానాల గదిని గురించి తెలుసుకొని వచ్చిన చిత్రకథ అంతా యథార్థమే. నీ వల్ల శాప విముక్తి పొందిన వాళ్లందరూ నీ కీర్తిని దేశదేశాలకు తీసుకొని పోయి చెప్పుకుంటున్నారు. అసలు ఈ మాయను సృష్టించిన పట్టపురాజునే నీ చాకచక్యం వల్ల మెప్పించగలిగావు. ఇంతవరకు బాగానే ఉంది. నీవు రేపు వచ్చినట్లయితే ఆఖరుది, 5వది అయిన నా ప్రశ్నను చెబుతాను అని ఆమె ధీరసింహుణ్ణి సాగనంపింది. 5 ప్రశ్నలు అనే కథ 4వ భాగం సమాప్తం. తిరిగి 5వ భాగంలో మళ్ళీ కలుసుకుందాం. నమస్కారం.